మేము వచ్చేసి విలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఈవినింగ్ టైం వెళ్ళాము. ఇంకా బస్లో ట్రావెలింగ్ అంటే తినడానికి స్నాక్స్ అయితే కంపల్సరీ కదా. సమోసా తీసుకున్నాం కానీ చాలా గట్టిగా ఉండే సమోసా. కార్లో వచ్చేటప్పుడే నిద్ర వస్తుంది అనమాట. బస్సు అయితే ఇప్పుడే ఎక్కినాము, ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. ఈవినింగ్ టైం కదా, రష్ కూడా కొంచెం తక్కువ ఉంది అనమాట. అందరు తింటున్నారు. స్టార్ట్ అవ్వడమే లేట్ స్టార్ట్ అయినాం. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్ అయితే స్టార్ట్ అవుతుంది. మేము వచ్చేసి ఆధార్ కార్డుల మీద వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు లైట్ చూసారా, దీంట్లో లక్ ఏంటంటే లైట్ నా తల పైన ఉంది లైట్. మా స్వీటీ క్యూటీకి నిద్ర వస్తుందంట. నాకేం మంచిగా హ్యాపీగా 1 అవర్ జర్నీ కాబట్టి 1 అవర్కి పైన ఉంటుంది జర్నీ కాబట్టి హ్యాపీగా అనుకోవచ్చు. మేము కాదు, పిల్లలు. ఇలా దూరం జర్నీ చేస్తే మంచిగా అనిపిస్తుంది కదా బస్సు. కాకపోతే వామిటింగ్స్ రాకపోతే మార్నింగ్ టైం వెళ్ళినప్పుడు అయితే బస్లో ఫుల్ రష్ ఉంటుండే. ఈరోజు అయితే లేదు, మంచిగా అందరికీ సీట్స్ సరిపోయినాయి అనమాట. ఎవ్రీ టైం మాకైతే సీట్ కంపల్సరీ దొరుకుతుంది. ఇది 3rd టైం నేను అక్కడికి వెళ్ళడం. మేము వచ్చేసి ఇప్పుడు ఆమన్గల్ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాము. మా అన్నయ్య వాళ్ళు అయితే మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ కోసమే వెయిటింగ్ అనమాట. ఇక్కడ బస్సెస్ కూడా ఏం లేవు. నార్మల్ టైంలో అయితే ఫుల్ బస్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి టైం 9:30 అయిపోయింది కాబట్టి ఏం అయితే రావట్లేదు. ఒక్కొక్క బస్ వస్తుంది అట్లా. అది కూడా మా క్యూట్ వచ్చేసి వాటర్ తాగుతుంది, ఆటలు ఆడుతుంది, ఇష్టం ఉన్నట్టు చేస్తుంది. షాప్స్ కూడా అన్ని బంద్ అయిపోయినాయి, ఏటీఎం తప్ప. ఎందుకంటే అది చాలా ఏమంటారు ఇంపార్టెంట్ కాబట్టి. క్యూటీ వామిటింగ్ అవుతుంది. క్యూటీ వాటర్ ఎక్కువ తాగకు. వామిటింగ్ కానీ అంటే హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పు కేటీ. హాయ్. అక్కడ వాటర్ వేడవుతున్నాయి స్నానాలకి. మేమైతే ఇలా రెడీ అయిపోయి అయితే ఇంటి నుంచి బయలుదేరామన్నమాట. పిల్లలకు వచ్చేసి హాఫ్ శారీ వేసాము. అక్కడికి వెళ్ళిన తర్వాత శారీస్ అయితే వేసుకుంటారు, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు పెడతారనమాట. ఇంకా హాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మమ్మ వాళ్ళు బట్టలు పెట్టిన తర్వాత అక్కడ వచ్చేసి శారీస్ వేసుకుంటారనమాట. మెయిన్ శారీ ఫంక్షన్ కాబట్టి శారీ కంపల్సరీ. ఇంకొక విషయం ఏంటంటే నేనైతే ఇలా ఫంక్షన్కి విలేజ్కి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా వెళ్ళాము, కాకపోతే ఇలా అన్నీ ఉండి దగ్గరలో చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం కాబట్టి నాకైతే చాలా కొత్త విషయాలు తెలిసాయి అన్నమాట. ఇలా పిల్లలకి శారీ ఫంక్షన్ అప్పుడు అయితే వడి నింపుతారనమాట. అలా ఒక్కొక్కసారిగా ఎందుకు నింపడం అని చెప్పేసి నింపుతారు ఫస్ట్లో వచ్చేసి. తర్వాత వచ్చేసి ఇలా మొత్తం గంపనే చూపిస్తారనమాట. ఒక 5 టైమ్స్ అలా పెట్టినట్టు చేస్తారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి కల్చర్ చూసారా? చూసినట్టయితే నాకైతే కామెంట్ చేయండి. మేమైతే ఫొటోస్ దిగుతున్నాము. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఫంక్షన్ అటెండ్ అయినందుకు చాలా ఎంజాయ్ చేశాను. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్. ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. హాయ్. ఫంక్షన్
నింపడం అయితే కంప్లీట్ అవ్వస్తుంది. మా క్యూటీకి ఏమో నిద్ర వస్తుంది, ఆకలి వస్తుంది, కాలు వస్తుంది, ఎవ్రీథింగ్ వస్తుంది.